రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన జేడీ వ్యాన్స్ భేటీ అయ్యారు. అమెరికాలోని భారతీయ విద్యార్థుల సమస్యలపైన, టారిఫ్లపైన మోదీ వ్యాన్స్ చర్చిస్తున్నారు. జేడీ వ్యాన్స్ కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ విందును ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. సాయిరామ్, దాదాపు ఈరోజు ఉదయము అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇక్కడికి ఢిల్లీకి అంటే ఇండియాకు రావడం జరిగింది. ఢిల్లీలో ఈరోజు పాలెం ఎయిర్పోర్ట్లోకి ఈరోజు ఉదయం 9:45 చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 4 రోజుల పర్యటన నిమిత్తము ఇక్కడ పర్యటన జరగనున్నది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం పాలెం ఎయిర్పోర్ట్కు చేరడము, తర్వాత ఇక్కడ నుంచి దాదాపు ముఖ్యంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలకడం జరిగింది. తర్వాత జేడీ వ్యాన్స్, తర్వాత ఉషా వ్యాన్స్, తర్వాత మనకు వారి ముగ్గురు పిల్లలు కూడా కుటుంబ మొత్తం అంతా కూడా ఇక్కడికి ఎయిర్పోర్ట్లో వాళ్ళకి స్వాగతం చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడికి రావడం అన్నది మాత్రము ఇక్కడ చాలా కీలకము. ఎందుకంటే 2013లో మొట్టమొదటిసారిగా జో బైడెన్ అమెరికా ఉపరాష్ట్రపతి ఇక్కడికి రావడం అన్నది ఇక్కడ మొట్టమొదటి పర్యటన. తర్వాత రెండవసారి ఇక్కడ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అధ్యక్షుడు రావడం అన్నది రెండవసారి ఇక్కడ మనకి జేడీ వ్యాన్స్. ఇక్కడ అంటే దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఈ పర్యటన అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక రెండవ అధికారి అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి పర్యటన 9:45 ప్రారంభమైంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి స్వాగతం పలికారు. దీనితో పాటు ప్రత్యేకంగా వారికి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మొత్తం అంతా కూడా అనుగుణంగా అక్కడ విమానాశ్రయంలోనే చాలా అంటే గౌరవప్రదంగా మనకు గార్డ్ ఆఫ్ హానర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి స్వాగతం పలకడం జరిగింది. ఆ తరుణంలోనే ఏదైతే మనకు కేంద్ర మంత్రి జయశంకర్, విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా వారికి ప్రధానమంత్రి ఈరోజు ప్రత్యేక విందుని ఇస్తున్నారు అన్నటువంటి ఒక ఆహ్వానం కూడా అక్కడే అందించడం జరిగింది. ఆ నిమిత్తమే ఈరోజు సాయంత్రము ప్రధాని నరేంద్ర మోడీ గారి నివాసంలో ప్రత్యేకమైనటువంటి విందు ఏర్పాట్లు, తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వారు ఎయిర్పోర్ట్ నుంచి, పాలెం ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా అక్షర్ధామ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ గంటన్నర పాటు అక్కడే కుటుంబం అంతా కూడా అక్కడే ఒక గంటన్నర పాటు మొత్తం అక్షర్ధామ్ అంతా కూడా మొత్తం అన్ని ప్లేస్లను కూడా అక్కడ చూడడం జరిగింది. అంటే అక్షర్ధామ్ చూసిన తర్వాత జేడీ వ్యాన్స్ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, భారతీయ సంస్కృతి ఈ కట్టడాలను చూసి చాలా సంతోషం వేస్తుంది, దీనికి ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అంటూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ నుంచి మనకు జన్పథ్లో ఉన్నటువంటి ఒక అంటే సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియంకి వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపు ఒక గంట పాటు చిన్న అంటే షాపింగ్, మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండేటటువంటి ఎంపోరియంస్, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపోరియంస్ ఢిల్లీలో ఉంటాయి. అందులో ఈ జన్పథ్లో ఉన్నటువంటి సెంట్రల్ కాటేజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎంపోరియంకి ఉషా వ్యాన్స్ తర్వాత కుటుంబంతో పాటు అటెండ్ కావడం జరిగింది. అక్కడ కొన్ని వస్తువులను అంటే ప్రత్యేకమైనటువంటి కుండలు, అంటే కుండలను అన్నది మన యొక్క భారతీయ సంస్కృతిలో చాలా రాష్ట్రాలు కూడా వాళ్ళ కులవృత్తిగా ఉండేటటువంటి కుండల్ని ఎంపోరియంలో ఉన్నాయి. వాటిని తీసుకోవడం అక్కడ ఉషా వ్యాన్స్ వాటిని కొనడము, తర్వాత టీ బ్యాగ్లను కూడా ఆమె కొన్నట్లుగా అక్కడ షాప్కి సంబంధించినటువంటి కొంతమంది తర్వాత వారు వెల్లడించడం జరిగింది. అయితే ముఖ్యంగా అక్కడి నుంచి దాదాపు వారు ఈరోజు ఇక్కడ ఢిల్లీలోనే ఈరోజు కూడా ఉంటున్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు ఈరోజు సాయంత్రము ఏదైతే మనకు 6:30కు ప్రధాని నరేంద్ర మోడీ గారితో ప్రత్యేకమైనటువంటి సమావేశం జరుగుతున్నది. అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా జరిగింది. అయితే ఇక్కడికి ఏదైతే ఈ సమావేశానికి ముఖ్యంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి మరికొంతమంది అధికారులు, తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లంతా కూడా సాయంత్రం 5 గంటల నుంచే ఏదైతే మనకు ప్రధాని నివాసం దగ్గర ఉన్నటువంటి లోక్ కళ్యాణ్ 7 ఆ ప్రాంతం అంతా కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ మధ్య మాత్రము ఎక్కడి వాహనాలను అక్కడ వెళ్లకుండా మొత్తం అంతా కూడా రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లడము, తర్వాత లోపలికి ఎంటర్ కాగానే ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా వారికి ఎదురు వచ్చి వారి పిల్లలని, తర్వాత జేడీ వ్యాన్స్ని, తర్వాత ఉషా వ్యాన్స్ని కూడా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లినటువంటి ఫోటోస్ అంతా కూడా పిఎంఓ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. అయితే దాదాపు
6:30కు ప్రారంభమైనటువంటి ఏదైతే సమావేశము ఈ రోజు రాత్రి అంటే ఏదైతే రాత్రి ప్రత్యేకమైనటువంటి విందును కూడా ఏర్పాటు చేసినట్లు కూడా ప్రకటించారు. తర్వాత వీరి మధ్య ఏదైతే ప్రత్యేకంగా ఇక్కడ జేడీ వ్యాన్స్ అన్నది ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశం అన్నది చాలా కీలకం. ఎందుకంటే దాదాపు అమెరికా తర్వాత భారత్ మధ్యలో రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఇప్పుడు ఉన్నటువంటి, ఎందుకనంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు అనుకోవచ్చు. తర్వాత విద్యాపరంగా ఇప్పుడు ఏదైతే విద్యార్థులు చాలామంది వారికి ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి సమస్యల పరంగా కానీ వీటన్నిటిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఇవే ప్రధాన అంశాలుగా అజెండాతో మాత్రం ఈ సమావేశంలో కీలకం కానున్నది. ఏదైతే వాణిజ్యపరమైనటువంటిది మనకు 2030లో ఇరు దేశాలు అటు భారత్ కానీ ఇటు అమెరికా కానీ రెండు దేశాలు కూడా 2030 నాటికి 500 బిలియన్ పరంగా కూడా వాణిజ్యపరంగా ముందుకు వెళ్లాలన్న లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి ఇరు దేశాలు కూడా ద్వైపాక్షిక సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా మనకు ఏప్రిల్ 2వ తేదీ నుంచి కూడా 26% టారిఫ్ని పెంచడము, తర్వాత 90 డేస్ని వాటిని పాస్ చేయడము, 90 డేస్ దాకా ఎటువంటి టారిఫ్ లేదని విధించడము, ఆ తర్వాత ఏ విధంగా ఉండబోతుందన్నది ఒక పెద్ద ప్రశ్న. దీనిపై కూడా ప్రత్యేకంగా ఈ అంశాలను కూడా ఈ జేడీ వ్యాన్స్ ఈ ప్రత్యేకమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి సమావేశంలో మొత్తం ఖచ్చితంగా దీనిపై కూడా చర్చిస్తారు. ప్రత్యేకంగా దీనిపై కూడా చర్చ ఉంటుందన్నటువంటిది ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం. మరొక వైపు ఏదైతే ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి భారతీయ విద్యార్థులు దాదాపు 4,000కు పైగా ఉన్నటువంటి విద్యార్థులు అంటే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులపై కూడా ఇమ్మిగ్రేషన్ యొక్క వారి విద్యార్థులను పంపించడంలో దాదాపు 50% భారతీయులే విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో చాలామంది విద్యార్థుల భవిష్యత్తు ఏంటన్నది కూడా ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ప్రశ్న. దీనిపై కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైతే జేడీ వ్యాన్స్కి సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించేటటువంటి అంటే సమావేశం చాలా కీలకము. ఒకవైపు ఇమిగ్రేషన్, ఒకవైపు వాణిజ్యపరమైనటువంటి టారిఫ్లకు సంబంధించినటువంటిది, మరొక వైపు ఏదైతే మనకు ట్రేడ్కి సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటిది డిసెంబర్ వరకు కూడా వాణిజ్యపరమైనటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏ విధంగా ముందు ఏ విధంగా వాణిజ్యపరమైనటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలన్న వాటిపై కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ మాత్రము జరుగుతున్నట్లు తెలుస్తుంది. రేపు ఏదంటే ఈరోజు మొదటి రోజు, రేపు తర్వాత రాజస్థాన్, తర్వాత ఆగ్రా, తర్వాత మరి 24th ఈవినింగ్ తిరిగి ఇండియా పర్యటన ముగుస్తుందని చెప్పవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కళ.